మేడం నిజంగా కవిత అరెస్ట్ అయిన విషయం రేవంత్ రెడ్డికి తెలియకుండానే జరిగిందా? ఎవరి పెళ్ళి ఇంట్లోనో కుక్కల సందడి అన్నట్టు వాళ్ళ ఇంట్లో కుక్కల సందడి అవుతుంటే మా ఇంట్లో ఏం సంబంధం, మాకేం సంబంధము? అంటే అసలు ముఖ్యమంత్రికి సంబంధం లేకుండా సంబంధం ఎందుకుంటది? ఏమన్నా మా వ్యవహారాలు నడుస్తున్నాయి, మా తెలంగాణ రాజకీయం అదే తెలియడానికి. అక్కడెక్కడనో చేసినటువంటి ఢిల్లీ తెలంగాణ సరిపోదని వాళ్ళ ఆయన ఆల్రెడీ లిక్కర్ గల్లీకో బెల్ట్ షాపు, ఊరూరికి ఒక 100 బెల్ట్ షాపులు, వేలాది బెల్ట్ షాపులు, లక్షలాది బెల్ట్ షాపులు తెలంగాణలో దరిద్రం వ్యాపారం చేసి తెలంగాణ ప్రజల్ని యువతను పాడు చేసి, డ్రగ్స్తో పాడు చేసి, లిక్కర్తో పాడు చేసి, బెల్ట్ షాపులు ఇప్పి అంటే ఇలీగల్గా వ్యాపారం చేపించినటువంటి వాళ్ళ తండ్రి ఇది సరిపోదని దేశ రాజధాని నడిబొడ్డులో కూడా లిక్కర్ వ్యాపారం చేసిన కవితమ్మ అక్కడ చూసుకుంది ఆ వ్యవహారం, వాళ్ళు చూసుకున్నారు. అయినా ముఖ్యంగా గత 2 ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ఇష్యూ, అసలు రేవంత్ రెడ్డి గారికి ఈ ఇష్యూకి ఏం సంబంధం? మీరు అడగాల్సింది ఎట్లా క్వశ్చన్ అంటే బీజేపీకి తెలియకుండా జరిగిందా అని అడగాలి. రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా జరిగిందా అని ఏమన్నా సిబిఐ ఈడీలు మా చేతిలో ఉన్నాయా, మోదీ చేతిలో ఉన్నాయి? మోదీతో బి పైలే ఆతే నైతో ఈడీతో బి పైలే ఆతే. అంటే మోదీ అన్న ఫస్ట్ వస్తాడు, ఈడీ అన్న ఫస్ట్ వస్తుంది. ఈసారి ఏమైందంటే మోదీ కన్నా ముందు 1 గంట ముందు ఈడీ వచ్చింది తెలంగాణకి. వాళ్ళ వ్యవహారము, ఎన్నికల వ్యవహారం, వాళ్ళ ఒప్పందము, కేసీఆర్ ఏం చెప్తే అది వినేటట్టుగా బీజేపీ మరలుచుకున్నది. ఎందుకంటే చేసిన అవినీతి ఇంత అంత కాదు, అవినీతిలో భాగస్వామ్యం వాళ్ళకు కూడా కొంత వాటా పంచి ఇచ్చారు కాబట్టి చెప్పినట్టు వినడానికి కేసీఆర్ ఏది చెప్తే అది వినడానికి రెడీ అయ్యిండు. అందులో భాగంగానే కవిత అరెస్ట్ ఏ సమయానికో చేయాలో వాళ్ళ కుటుంబానికి తెలుస్తుంది, మాకేం తెలుస్తుందమ్మా? నేను అడగాలనుకుంటున్నా, వాళ్ళకి ఇంటి మీద సోదాలు జరిగినాయి, 6 బృందాలుగా ఈడీ వాళ్ళు వచ్చిండ్రు, 6 బృందాలు అన్నారు. మరి సోదాలు చేసినప్పుడు వివిధ అంటే ఈడీ వచ్చింది ఒక్క స్థాయి కవితను అరెస్ట్ చేయడం కోసం కాదు కదా, మిగతా అన్ని వాళ్ళ ఇంట్లో సోదా చేయడానికి 6 బృందాలుగా విడిపోయినారు. ఆ 6 బృందాలు ఏం తెలిసింది చెప్పండి? కవితను అరెస్ట్ చేయాలంటే 1 నిమిషంలో కాదు, 1 నిమిషం కూడా కాదు, ఒక్క ఫోన్ కాల్ త్రూ ట్రాక్ చేస్తే ఎక్కడుందో తెలుస్తుంది. కవిత సీదా వచ్చి ఇంటికి వచ్చి అరెస్ట్ చేసుకోవచ్చు. కానీ బంధువుల ఇండ్లల్లో, తనకి వివిధ ఇండ్లల్లో ఎందుకు సోదాలు నిర్వహించిన? ఆ సోదాలలో బయటపడ్డది ఏంది? సొరంగ మార్గం నుంచి పోయినాయా, లేకపోతే తెలిసినా కూడా కేవలం ఒక హై డ్రామా క్రియేట్ చేసి మోదీ వచ్చే ముందు కవిత అరెస్ట్ చేస్తుంది, ఆ మోదీ వచ్చి ఈరోజు తెలంగాణకి చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు అని సమాచారము, సందేశం ఇవ్వడానికే ఇంకేంది అసలుకి? మీరు మాకంట కడతారేంది? ఆ పాపాన్లో భాగస్వామ్యం బీజేపీ, ఆ భాగస్వామ్యంలో వాళ్ళ తండ్రి, వాళ్ళ కుటుంబము, వాళ్ళందరి భాగస్వామ్యం. కాబట్టి ఆ భాగస్వామ్యం ఏమన్నా ఉంటే వాళ్ళు తెలుసుకోవాల్సింది. మధ్యలో కాంగ్రెస్ ఏం చేసింది? వాళ్ళు చేసిన అవినీతి ఆనకట్టల్ని తెంచడానికే మాకు ఇగో ఆనకట్టలు తెంచుకొని ఇట్లా వస్తుంటే తెలంగాణలో సర్వనాశనమైన కాళేశ్వరం మీద మా కొట్లాట. కేసీఆర్ ఈరోజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోని, వాళ్ళ రావులతోని కూర్చోబెట్టి ఫోన్ ట్యాపింగ్లు చేయించిన ఆ వ్యవహారాల్లో తలముల్కలై ఉన్నది. తెలంగాణలో ప్రజాపాలన కోసం ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి, అలాగే మా మంత్రివర్గము అంతా ఎమ్మెల్యేలు పనిచేస్తున్నారు. మాకు ఇట్లాంటి కాన్సన్ట్రేషన్స్ ఇట్లాంటివి అవసరం లేదు. వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. ఎందుకంటే ఒప్పందం ప్రకారమే ఎన్నికల కోడ్లో అరెస్ట్ చేయాలి, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. నేను కూడా చాలా డిబేట్లలో మాట్లాడిన, చాలా మీలాంటి మీడియా ఛానళ్ళకి ఇచ్చినటువంటి బయట్లలో కూడా నేను చెప్పిన కవిత ఎన్నికల కోడ్లో అరెస్ట్ అవుతుంది అని చెప్పిన. ఎందుకంటే అది పూర్తిగా స్టంట్, ఎన్నికల స్టంట్. కానీ తెలంగాణ ప్రజలు దాన్ని అంత సీరియస్గా పట్టించుకుంటలేరు. ఇది ముందు ఊహించిందే కదా అని అనుకుంటున్నారు. ఎందుకంటే 2 ఏళ్ల నుంచి నాంచి కవిత అరెస్టు, ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ మీద ఫ్లాష్ న్యూస్, కింద బ్రేకింగ్ న్యూస్, ఇట్లా రోజు మనం వందల ఎపిసోడ్లు చూసినాం. టీవీ సీరియళ్ళు చాలా వస్తుంటాయి కదా, అట్లా కవిత సీరియల్ చూసినాం. ఆమెకు కూడా అదే ఇష్టం అంట. 24 గంటలు నేను మీడియా ముందు నానాలే, నన్ను ప్రజలు గుర్తు చేస్తూ ఉండాలి, అది తప్పైనా సరే ఒప్పైనా సరే అంటదంట. కవిత పోయేటప్పుడు ఆమె మొహంలో ఎక్కడైనా ఆందోళన కానీ, ఎక్కడైనా వణుకు కానీ, ఒక్కడైనా భయం కనిపించదు. దాంట్లో మాకేం సంబంధం అమ్మ? కవిత ఇష్యూలో అసలు చేసింది ఆమె అయినప్పుడు, తప్పు ఎప్పుడో 2 ఏళ్ల కింద తప్పు చేసిందని మీ ఎంపీ ఢిల్లీ సాక్షిగా చెప్పినప్పుడు అప్పుడే అరెస్ట్ చేయాలి. మిగతా వాళ్ళందరూ 11 మంది అరెస్ట్ ఎందుకు అవుతారు? A నుంచి 11 వరకు ఉన్నోళ్ళు. కవిత 12వ ఆమె అరెస్ట్ కాకుండా ఎందుకు ఇంట్లో ఉంది ఇన్నేళ్ళని మేము అడగాలి. దాన్ని మాకు తెలియకుండా చేసిండ్రా అని కాదు మేము అడగాల్సిన ప్రశ్న. ఈడీ కన్నా ముందు బీజేపీకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎట్లా లీక్ అవుతుంది, ముందే ఎట్లా మీడియా ముంగల మాట్లాడతారు వీళ్ళు అని మేము అడగాలి. పోనీ మాట్లాడిరు కవిత గంటలో అరెస్ట్ అవుతుంది, జైలు సైజులు కూడా చెప్పినటువంటి బండి సంజయ్. కవిత ఎందుకు 2 ఏళ్ళు జైలుకు పోలేదు? కవితతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరూ వెళ్తారు. 2 ఏళ్ల నుంచి ఢిల్లీ
ఉప ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పాటు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా జైల్లో ఉండి 2 సంవత్సరాలు అవుతుంది. మరి కవిత ఆరామ్సే బయట తిరుగుతుంది. మళ్ళీ వచ్చి 33% అని అయితే ఢిల్లీ నడిబొడ్డులో కూర్చుంటారు. లేకపోతే వాళ్ళైనా బంద్ చేసిన ధర్నా చౌక్ మేము ఓపెన్ చేసినట్టండి. ధర్నా చౌక్ ఇందిరా పార్క్ దగ్గర కూర్చొని 33% రిజర్వేషన్ అని కొట్లాడు. దేని మీద రిజర్వేషన్ ఇవ్వాలో నాకు అర్థం కాలేదు. ఈమె చేసే లిక్కర్ వ్యవహారాలలో మహిళలు పోయి ఆ వ్యాపారం చేయాలన్నా, లేకపోతే జైలుకు పోయేటప్పుడు ఆమెకు తోడుగా 33% మంది మహిళలకు పంపించాలన్నా నాకు తెలియదు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమో మీరు అడిగిన ప్రశ్న నాకు తెలీదు. ఎవరైనా ఇది తెలుసుకోవాలనుకుంటే నా క్వశ్చన్స్కి ఆన్సర్ ప్రజల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ తెలియాలి. ఈరోజు ఎన్నికల సమయంలో అర్థమైంది అరెస్ట్ చేయడం లోపల అంటే మేము చెప్పిన మాట నిలబెట్టుకున్నాం, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని ప్రజలకు సంకేతం వేయడానికే కదా. కానీ అది రివర్స్. ప్రతిసారి మీరు చేసే పని వెదవ పని పెంట పెడుతుంది మీకు. అది ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా సంవత్సరం ముందు నుంచి మీ బీజేపీలో వచ్చి కొండ విశ్వేశ్వర రెడ్డి, ఈటల రాజేంద్ర, ఆనాడు మీ పార్టీలో ఉన్న రాజగోపాల్ రెడ్డి బయటకు వచ్చి చెప్పారు కవితను అరెస్ట్ చేయకపోవటం వల్ల తెలంగాణ ప్రజలందరూ మేము 2 పార్టీలు ఒకటే అనుకుంటున్నారు. నిజంగానే ఆమె తప్పు చేసింటే ఎందుకు అరెస్ట్ చేస్తలేదు, బీజేపీ ఇంత గొప్పలు చెప్పిందా, మీ నాయకులు వచ్చి బయటకు వచ్చి మాట్లాడు. అప్పుడే మీ దుంప దిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మా మీద ఏడ్చి వస్తే వచ్చేది ఏమీ లేదు, సచ్చేది ఏమీ లేదు. కవిత జైలుకు పోని, జైలు కూడు తిని, సామాన్య ప్రజలు చెయ్యని పని ఆమె ఆ దరిద్రం పని చేసింది. ఈరోజు అదే మామూలు మహిళలు ఎవరైనా చేస్తే వీళ్ళు బొక్కలు వేసి తన్ని బొక్కలు ఇరగొడుతుండ్రి, వాళ్ళ కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుండ్రి, జైలు పాలు చేస్తుండ్రి, అవసరం లేని వాళ్ళకు కూడా ఎన్కౌంటర్లు చేసి చంపేటటువంటి రోజులు ఉన్నాయి. అట్లాంటిది ఈరోజు కవిత ఆడపిల్ల అని ఆమె మీద జాలి, కవిత మీద ఉన్నటువంటి ప్రేమ ఎందుకుందో నాకు అర్థం కాలేదు. ఎవరైనా సామాన్య మానవులే కదా, ఎవరికి కోసినా వెళ్ళేది రక్తమే. సామాన్య మానవుడైనా తినేది అన్నమే కానీ బంగారం ముద్దలో నోట్ల కట్టలో తినడు కదా. మరి నువ్వు ఆ సామాన్య మానవురాలుగా వచ్చి ఈరోజు నోట్ల కట్టల మీద కూర్చొని రాజ్యం వెళ్తున్న కవితమ్మకి స్పెషాలిటీ ఏంటి? తెలంగాణలో ఉన్న 51% మహిళలకు తక్కువగా ఉన్నటువంటి క్వాలిటీస్ ఏందో నాకు తెలియదు. నువ్వు ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి బిడ్డవైనందుక ఎమ్మెల్సీ ఆఫ్టర్ ఆల్ నువ్వు చేసిన తప్పుకి అసలు ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి నుంచి పీకి పడేయాలి. కానీ బీజేపీ యాక్సెప్ట్ చేస్తుంది దాన్ని, బీఆర్ఎస్ దాన్ని ఓన్ చేసుకుంది. వాళ్ళు చేసిన ఆయన బిడ్డ చేసిన పని మంచిదని బతుకమ్మ ఆడించి, బతుకమ్మ ఎన్నడూ ఆమె బుట్టక ముందు బతుకమ్మ రాలేదు. ఈమె జాగృతి పెట్టినాకనే ప్రజలు జాగృతమయ్యి మహిళలు బతుకమ్మ ఆడినరు. లేదా జాగృతి పేరు మీద 1000 కోట్ల రూపాయలు చీరల పేర్ల మీద ఆమె అకౌంట్లలో, జాగృతి అకౌంట్లలో డబ్బులు వేసి ప్రజలకు 50 రూపాయల చీర ఆమె 500 రూపాయలు ఆమె అకౌంట్లో 500 నుంచి 1000 రూపాయల వరకు పడ్డది. తెలంగాణ ప్రజలు సొమ్ము కాజేసినావు. 1 రోజు 2 రోజు తదాస్తు దేవతలు ఉంటారు, 1 రోజు 2 రోజులు క్షమిస్తాను. నిన్ను ఎదిరించే శక్తి అందరికీ లేకపోవచ్చు, నీతో కొట్లాడే శక్తి, నీతో నీ తండ్రితో కొట్లాడే శక్తి అందరికీ లేదు. కానీ పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఏ రోజు ఒక రోజు భగవాన్కి గర్మే దేరే మగర్ అందేర్నై. ఎప్పుడో ఒక రోజు తప్పు చేసినోడు ప్రతి ఒక్కడు శ్రీకృష్ణ జన్మస్థానం ఊచలు లెక్క పెట్టాల్సిందే. కానీ కొంచెం లేట్ అయినా, కొంచెం ముందు వచ్చినా, ఏదొచ్చినా నీకు ప్రభుత్వం అండ ఉన్నా, కేంద్ర ప్రభుత్వం అండ ఉన్నా, ఏమైనా ఓ రోజు సచ్చినాడు తీసుకుపోయేది ఎవరు ఏం లేదు. 6 గజాల భూమి కూడా కాల్చేస్తే పిడికెడు బూడిదితో మిగిలిపోతే తప్పించి ఒంటి మీద మనం అనుభవించిన సుఖము ఉండదు, మనం తిన్న అన్నము మనతో రాదు. మనం చేసిన పుణ్యము పాపమే మనతో వచ్చేది. మంచి చేస్తే మంచి వస్తుంది, పోయిన తర్వాత గుర్తు చేసుకునేది నలుగురు. అరే పలానోడు ఉన్నప్పుడు మంచి చేసిండు, ఏ పదవిలో ఉన్న అహంకారం లేదు, ఏ పదవిలో ఉన్న దోపిడీ లేదు, 10 మందికి ఆదర్శంగా ఉన్నాడు అనేది ముఖ్యంగా ఉంటుంది. మరి అది లేనటువంటి మీరు, ఎథిక్స్ లేనటువంటి మీ కుటుంబము దోపిడీ తప్ప ఇంకోటి లేదు. ఏ రూపంలో దొరికితే ఆ రూపంలో దోపిడీ చేస్తారు. 1, 2 ఫోన్ ట్యాపింగ్లు చేసేసి, బ్లాక్మెయిల్లు చేసేసి ప్రతిపక్ష నాయకులు, అధికారులు, మీడియాలు, జర్నలిస్టులు ఇంతమందికి ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి, ఆ విధంగా ఇబ్బంది పెట్టి వాళ్ళ లూఫోల్స్ మంచి చెడులు తెలుసుకొని మీరు రాజ్యం వెళ్ళారు. ఈరోజు కాళేశ్వరం పేరు మీద 4 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేశారు. భూములు హైదరాబాద్ చుట్టుపక్కలనే కాదు, ధరణి పేరు మీద లక్షల ఎకరాలు భూ మార్పిడి జరిగింది. మీకు కావాల్సిన ఎంత కడుపు అది, ఇంత కడుపు. ఒక్క పూట గింత తిన్న తర్వాత మళ్ళీ ఒక ముద్ద ఎక్కువ పెట్టినా చాలు, నా కడుపుకు అన్నము కడుపు నిండింది అంటాం. కానీ ఈ బకాసురులకు ఎంత పెట్టినా నిండినటువంటి కడుపు మళ్ళీ అందరు బక్క ప్రాణాలు. కేసీఆర్ బిడ్డ అందరు బక్క ప్రాణం. ఆ కడుపులో ఈ అవినీతితో తిన్న సొమ్ము ఎంత ఎక్కుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు పొయ్యి ఏడ కూర్చుందామే. ఇప్పుడు నీ అమ్మ నువ్వు సంపాదించిన పైసా వచ్చిందా? సరే, అఫ్ కోర్స్ నువ్వు వీవీఐపీ కాబట్టి వీవీఐపీ ట్రీట్మెంట్. బయట జనాలకైతే నువ్వు జైల్లో ఉన్నావనే తెలుసు కదా.
మామూలు మనుషులు వెళ్తే ఈరోజు కొడుతుండ్రి మనీ లాండరింగో లేకపోతే ఇదో పెద్ద నేరం మనీ లాండరింగ్ అంటే. ఇది ఒకటి దరిద్రం. మళ్ళీ ఒక ఆడది పోయి లిక్కర్ వ్యాపారం చేసి ఆరోగ్యాలు పాడు చేసి మళ్ళీ ఆమె అన్నది ఒకరోజు, నీకు గనుక ముఖ్యమంత్రి ఇస్తే ఏం చేస్తావు అని అంటే, మొదటగా లిక్కర్ బంద్ చేస్తాను, లిక్కర్ ఆపేస్తా అన్నది. లిక్కర్ ఆపేస్తా అన్నదో లిక్కర్ పెడతా అన్నదో తొత్తురుబాటు లోపల ఏమైనా చెప్పిందేమో నాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఆమె పోయి లిక్కర్ వ్యవహారంలో జైల్లో కూర్చుంది. మరి ఈమెకు ఆదర్శప్రాయంగా ఎట్లా ఉండాలి? నువ్వు అడిగిన ఒక్క ప్రశ్న ఇన్ని జవాబులు నా దగ్గర నుంచి. మాకు బీజేపీకి బీఆర్ఎస్కి ఏంటి సంబంధం? వాళ్ళిద్దరికీ సత్సంబంధాలు ఉన్నాయి, రాజకీయ రక్త సంబంధాలు ఉన్నాయి వాళ్ళిద్దరి మధ్యలో. వాళ్ళు తెచ్చుకోవాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు మాత్రం వాళ్ళిద్దరిని పక్కన పెట్టే యోచనలో ఉన్నారు. ఎక్కడ మీ పప్పులు ఉడికినా ఈరోజు తెలంగాణలో మీ పప్పులు ఉడుకో. అన్ని రాష్ట్రాలలో మీ భవనాలు కట్టుకొని మేము జెండాలు ఎగరేస్తాము, దేశకి నేత అవుతాడు, చక్రం తిప్పుతాడు అని చెప్పిన కేసీఆర్ ఉనికి లేకుండా పోయి ఏ రాష్ట్రంలో కూడా ఉన్న బంగ్లాల కిరాయి గట్ట లేకుండా అక్కడ ఉన్న వాళ్ళంతా ఇబ్బంది పడేటాడు. పైసలు లేవని కాదు, మస్తు లక్షల కోట్ల రూపాయలని కావాలని అక్కడ ఉన్నటువంటి మీరు ఎంచుకొని తెచ్చుకున్నటువంటి కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బిచాణ ఎత్తేసారు. ఇవన్నీ చేసిన పాపంలో భాగం. అదేమో అంటారు చూడు, 100 తప్పుల తర్వాత క్షమించే అయిపోతుంది. ఇక 100 తప్పులు చేసిన తర్వాత కథమైపోయే పరిస్థితి వస్తుంది. అట్లా ఇంకా ఆయనది ఇంకా కొంచెం ఉన్నట్టుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో 100 తప్పులు జరిగిన తర్వాత కేసీఆర్ కుటుంబం ఎవరు వచ్చినా ప్రజలైతే రేపు పొద్దున గుర్తించరు కదా. నేనైతే ఒకటే అంటున్నా, ఈరోజు మా ప్రభుత్వం ఉంది, చేతులు ఎత్తి దండం పెడుతున్నా. కేసీఆర్ దోచుకున్న మొత్తం ధనాన్ని తిరిగి వాపస్ తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజలకి, తెలంగాణ జాతికి అంకితం చేయాలి. వాళ్ళు పోయినా కూడా వాళ్ళు దోచుకున్న డబ్బుని మాత్రం వదిలొద్దు, వాళ్ళకి ఉపేక్షించొద్దు. ఎక్కడ కూడా వాళ్ళు చేసినటువంటి దోపిడీని ఉపేక్షించొద్దు అని నేను చేతులెత్తి మా ప్రభుత్వాన్ని దండం పెట్టి అడుగుతున్నా. యావత్ తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షతో అయితే తెలంగాణ తెచ్చుకున్నా ఆకాంక్ష నెరవేరకుండా నరకయాతన పడి, ఎందుకంటే నువ్వు కోటీశ్వరాలు నేను కోటీశ్వరాలు, నా ఇంటికో ఉద్యోగం నీ ఇంటికో ఉద్యోగం వస్తుందని ప్రతి ఒక్కరు ఆశపడినటువంటి తెలంగాణ జెండా పేరు మారిందే తప్పించి తెలంగాణలో ప్రజలకు నుదిటి రాత ఎక్కడ మారలేదు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎక్కడ నెరవేరలేదు. గత 10 ఏళ్ళు అల్లాడినాం, కానీ ఇప్పుడు ఈరోజు ప్రజాపాలన వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రజాపాలనలో నిధులు పూర్తిగా లేకుండా ఇబ్బంది పడుతున్న ప్రభుత్వంలో కేసీఆర్ దోపిడీ చేసిన ప్రతి ఒక్క రూపాయిని తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు తీసుకొని వచ్చి ప్రజల జాతికి అంకితం చేయాలని నేను కోరుకుంటున్నాను.